లాబ్స్టర్ అంట ఇలా ఉంది. ఇవేంటో తెలియదు. అమ్మా ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడండి గుడ్లు అనుకుంటా, వీటిని ఆవిరి పడుతుండు. చూద్దాం ఎలా తింటుండో. 60 బాతులు అంట. ఇది ఒక తేలు కలిపి 60 బాతులు, 60 బాత్ అంట. సో ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. కానీ మనం ఫ్రూట్స్ ఇక్కడ ఏ తినాలనుకున్నా చూడండి 50 బాతులు అంట ఇదంతా కలిపి. సో ఇది బెటర్ అని అనొచ్చు, చాలా తక్కువలో దొరుకుతున్నాయి మనకి ఫ్రూట్స్. వాడేంట్రా బాబు అట్టున్నాడు. ఉంటాయి ఇక్కడ కల్చర్ ఇవన్నీ మనం చూపించాము. సో ఇది కైండ్ ఆఫ్ మినీ చైనా అని పిలవచ్చు దీన్ని. మొన్న మనం ఏం చూపించాము, పబ్ గురించి బార్ గురించి ఎంజాయ్ చేసేది చూపించాము. సో నేనేమంటున్నా అంటే హూ ఆర్ వాచింగ్ మై వీడియోస్, సో వాళ్ళందరికీ ప్రాపర్ వైబ్ని ఇస్తాను నేను అంతే. సో అలానే డైలీ తాగాను అంటే నేను డైలీ తాగుతాను అని కాదు, అలానే తాగను అంటే అసలు తాగను అని కూడా కాదు. డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు, ఆ మూమెంట్కి తగ్గట్టు ఆ వీడియోని అలా క్రియేట్ చేయాలంటే అది అలా ఉండాలా. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మనం జంచుగడ్డ అని పిలుస్తాం కదా, ఇక్కడ జంచుగడ్డలు చూడండి ఇలా ఈ కలర్లో ఉన్నాయి అనమాట. ఇవి అంటే సీ ఫుడ్, దీన్ని స్కుడ్ అని పిలుస్తారంట. సో ఒట్ట ఫిష్ అన్నీ దొరుకుతాయి మనకి. కప్పలు, తేళ్ళు ఏవి కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ. అన్ని ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనము ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాము చైనా మార్కెట్ని. సో బ్యాంకాక్లో, థాయిలాండ్లో మీకు తెలుసు చాలామంది చైనా మార్కెట్ చూపించుంటారు. అక్కడ రకరకాల పురుగులు ఉంటాయి, ఇవన్నీ తినే ఉంటారు. ఎస్పెషల్లీ నాకు ఆ పురుగులు తినాలని లేదు, బట్ ఐ డోంట్ నో అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మనం వెళ్దాము. నాకు నియర్లీ ఒక 4 కిలోమీటర్లు ఉంది చైనా మార్కెట్. సో అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. టైం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ 7 అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి గల్లీలు ఖాళీగా ఉంటాయి. చాలా వరకు బ్యాంకాక్లో గల్లీలు ఖాళీగానే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ పెద్దది, బట్ జనాలు కొంతమంది ఉంటారు అనమాట. టూరిస్టులు ఎక్కువ మంది ఉంటారు. అదే టూరిస్టులు లేకపోతే ఇంకా చాలా ఎంటీ లైన్స్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ లైన్ పడ్డది ఇప్పుడు. సో ఎప్పుడైతే గ్రీన్ లైన్ పడుతుందో వాకింగ్ కూడా మనం అప్పుడే రోడ్ క్రాస్ కావాలా. ఎందుకంటే వేరే దేశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ దేశం రూల్స్ మనం పాటించాలా. మన ఇష్టాచారంగా మన దేశంలో ఎలా పడితే అలా ఉందిరా బాబు, ఇక్కడ కూడా అలా తిరుగుతారంటే వేసేస్తారు లోపల. చూడండి ఇది మెయిన్ రోడ్డు కూడా ఎంత ఎంటీగా ఉందో అలానే ఉంటుంది బ్యాంకాక్లో. బస్ ఎక్కామన్నమాట. మనకి ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు ఉంది చైనా టౌన్. సో బస్ టికెట్ ఇలా ఉంటుంది. బస్ ఎంత తీసుకున్నారో ఇద్దరికి కలిపేసి 26 బాతులు తీసుకున్నారు. 26 మీన్స్ అరౌండ్ ఒక 90 రూపాయలు అనుకోండి. 90 రూపాయలు అంతే. మంచిగా వచ్చేసి 30, 40 అరౌండ్ పడ్డది. వెళ్దాం చైనా టౌన్. మొత్తం ఖాళీ ఉంది ఇక్కడ. వెనక్కి కూడా చూసుకోవచ్చు. ఓన్లీ మేము ఇద్దరమే ఉన్నాం బస్లో. యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు ఏంటంటే చాలా తక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేది. మోర్ దెన్ 10 మెంబర్స్ 15 మెంబర్స్ కన్నా ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయరు. ఎక్కువ మంది కార్స్, చాలా మందికి బైక్స్ ఇలానే తిరుగుతూ ఉంటారనమాట. ఎవరైనా మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు, లేదంటే అతి తక్కువ మంది మాత్రమే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తారు. చూడండి బస్ మొత్తంలో మేమే ఉన్నాం. వచ్చేసాము. ఎక్కడ దిగాలో అక్కడికి వచ్చేసాము చైనా టవర్ దగ్గరికి. ఇక్కడ బస్సులో ఏంటంటే ఎక్కడైనా దిగాలి అనుకుంటే నెక్స్ట్ స్టాప్ ముందే ఇక్కడ మనకి ఒక బటన్ ఉంటుంది రెడ్ కలర్లో. సో ఆ బటన్ వచ్చేస్తే అతను నెక్స్ట్ స్టాప్లో బస్సు ఆపేస్తాడు అనమాట. సో ఇప్పుడు మనం వచ్చాము. సో అతను నెక్స్ట్ స్టాప్లో ఆపేస్తాడు. ఇప్పుడు ఒత్తినెమ్మటే ఆపాడు అనమాట. ఏదైతే నెక్స్ట్ స్టాప్ వస్తుందో అప్పుడు ఆపేస్తాడు. మనం దిగేసి వెళ్ళిపోవాలా. ఇక్కడ ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన ఆపరు, ఓన్లీ బస్ స్టాప్లోనే ఆపుతారు. ఇలా మనం దిగాలనుకున్నా కూడా డోర్లు ఓపెన్ కావు, అక్కడ లాక్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే స్టాప్ వచ్చింది ఓపెన్ చేయమంటే అప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తారు. వాళ్ళు ప్రెస్ చేస్తేనే ఓపెన్ అవుతుంది, డైరెక్ట్గా ఓపెన్ కావు. చైనా టౌన్ దగ్గర ఉన్నాం అనమాట. సో నా వెనక కనపడుతుంది కదా ఈ బోర్డు, ఇదంతా చైనా టౌను. ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఆపోజిట్లోనే చైనా మార్కెట్ అనేసి ఉంటుంది ఆ గల్లీలో. ఆ గల్లీలోకి వెళ్ళి చూద్దాం రండి. ఈ గల్లీ అంటే ఇంకా అవే ఉంటాయి అనమాట. మెయిన్గా ఏంటంటే చైనాలో దొరికే ఫుడ్లు, ఆ తర్వాత అక్కడ దొరికే బట్టలు, లైక్ ఇంక వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగా. సో మినీ చైనా లాగా ఉంటుంది అని అనవచ్చు. సో వెళ్ళి ముందు చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి. ఇక్కడ కూడా కార్లు ఇవన్నీ ఇచ్చారనమాట. ఇటు చూసుకోండి మనకి ఇవి చేపలు ఇవన్నీ దొరికేవి.
టౌన్ అంటారు, చైనా మార్కెట్ కూడా ఇదే అంటారు. సో ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం మనము. ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది మెయిన్గా అంటే ఇక్కడ ఫుల్లీ మనకి చైనా వైబ్ దొరుకుతుంది అనమాట. మనం నా బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. బోర్డ్స్, ఇక్కడ పదాలు, అక్షరాలు ఇవన్నీ చైనాలోనే ఉంటాయి. సో ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు ఈరోజు చైనా టౌన్ని, చైనా మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి క్లియర్గా చూపిస్తాను. అండ్ అలాగనే నేను దీనికి ఎలాంటి మ్యూజిక్ వేయట్లేదు, ఎందుకంటే మీరు ప్యూర్ న్యాచురాలిటీ మీరు ఇక్కడ ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వాలి కాబట్టి నేను ఎలాంటి మ్యూజిక్ వేయను. ప్రాపర్గా ఒరిజినల్ ఫుటేజ్ మొత్తం చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. రకాలుగా అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట మనకి. సో కొత్తగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి దొరుకుతాయి కదా గవ్వలు, ఇవన్నీ గవ్వలు, ఎంతో రకమైన చేప. అండ్ మసాజ్ సెంటర్స్ మనకి ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటాయి. వాట్ ఈస్ దిస్ బ్రో? వాట్ ఈస్ ప్రాన్. చూడండి, ప్రాన్స్ ఇలా ఉంటాయి. మనకి తింటాం ఒకటే తెలుసు, అవి అసలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నా నేను ప్రాన్స్ని ఎలా ఇలా ఉంటాయి అనేసి. చూసుకోవచ్చు, ఇది లాబ్స్టర్ అంట. ఇలా ఉంది. ఇవేంటో తెలియదు. అమ్మా, ఇవి చూడండి ఎలా ఉన్నాయో. మనం క్రాబ్, తర్వాత ఇది ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్. దగ్గరికి వెళ్దామంటే భయం అవుతుంది నాకు, అలా ఉన్నాయి ఇక్కడ. లాంగ్వేజ్ కూడా చైనా లాంగ్వేజ్లో ఉంది. జనాలు కూడా సేమ్ చైనాలో ఉన్నట్టే ఉన్నారు. అండ్ స్ట్రీట్ అలానే ఉంది. సో అంతా వైబ్, చైనా వైబ్ వస్తుంది అనమాట. మినీ చైనా లైక్. ఇక్కడ చూడండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడే తింటున్నారు. వెళ్దాం, ముందుకు వెళ్ళి చూద్దాం. ఈ ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. చూడ ఎలా వస్తుందో. అందరు చూడటానికే వస్తారు, కొంతమంది ట్రై చేస్తారు అనమాట, తింటారు. సో మనం తినలేము. ఇవి స్వీట్లు అనుకుంటా. ఇలా ఉంది. అన్నీ దొరుకుతాయి మనకి. కప్పలు, తేళ్ళు, ఏవి కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ. అన్నీ తినేసి ఏమైనా తేడా కొడితే అలా కొబ్బరి నీళ్ళు కూడా తాగాలన్నమాట. అది నాకు తెలిసి ఈ చైనా వాళ్ళందరూ ఇక్కడే తిరుగుతున్నారు బాబు. ఆల్మోస్ట్ అందరు ఇక్కడే ఉన్నారు, అందుకే పేరు పెట్టారు దీనికి. ఇక్కడ ఏమైనా ఐటమ్స్ కావాలన్నా చైనాలో దొరికే ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చాలా పెద్దగా ఉంది ఇది. మోర్ దెన్ 3 కిలోమీటర్ దాకా ఉంటుంది అంట. సో వరుసగా మన ఇష్టం, కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. లైటింగ్ ఇది అసలు నిజంగా చాలా బ్రైట్గా కొడుతుంది. కొన్ని ఫోటోలు దిగితే అసలు నార్మల్గా రావు అనమాట, ఒక రేంజ్లో వస్తాయి. దిగుదాం కొంచెం ముందుకు పోయి. ఇదేందో దిప్పుతున్నారు దీంట్లో. పొట్ట ఫిషా? ఓహో, ఇదేంటో తెలియదు మనకి. వేడి తందూరి. మంచి డిషెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఐస్ క్రీమ్ కావచ్చు, లేదంటే డిజర్ట్ కావచ్చు. సో చాలా బాగుంటాయి. లైన్ మొత్తం జనాలే ఉన్నారు. ఇటు ఉన్నారు, అటు సైడ్ కూడా ఉన్నారు. మనం అటు పోయినప్పుడు అటు చూపిస్తాను. సో బట్టలు కూడా చూసుకోవచ్చు మనము. ఇక్కడ బట్టలు కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం వేసుకునే బట్టలు, ఇక్కడ ఉండే బట్టలు డిఫరెంట్ అనమాట. మనము క్లియర్గా చూసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు వేసుకునే ప్రతి ఒక్కటి కొంచెం బ్రైట్గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే నల్లగా మట్టి పట్టినట్టు ఎలా పడితే అలా ఉండవు అనమాట. అదే ఇప్పుడు మనది ఉంది, చూపిస్తాను. నేను కొనాలా, యాక్చువల్గా నా దగ్గర డబ్బులు లేవు. నేను ఎక్కువ ఎందుకు ఖర్చు పెట్టడం అనేసి కొనట్లేదు. డెఫినెట్గా కొంటా. నేను కొంచెం టైం చూసుకొని, డబ్బులు చూసుకొని కొంటాను.
వీళ్ళు వేసుకునే బట్టలకి మనం వేసుకునే బట్టలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ బట్టలు చూసేసి మనకి రెస్పెక్ట్ ఇస్తారనమాట. అదైతే నేను ఇక్కడ గమనించాను. ఏదైతే మనం తిరుగుతున్నామో, నేను గత 10 రోజుల నుంచి తిరుగుతున్నాను కదా ఇక్కడ. సో ఈ 10 రోజుల నుంచి మన క్లాతింగ్ స్టైల్ని బట్టేసి జనాలు మనకి రెస్పెక్ట్ ఇస్తారనమాట. టైం వస్తుంది, మనకి టైం వస్తుంది, మంచి రోజులు వస్తాయి అనేసి ఆశిస్తున్నాను. చూద్దాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం చైనా మార్కెట్ మొత్తం. ఇలా ఒక 2-3 లైన్లు పోతాయి అన్నమాట. ఇంకా ఆ లైన్లలో చూసుకొని పోవటమే. డిషెస్ ఇక్కడ ఎలా ఉందో అలాగా, ఇక్కడ ఎలా ఉందో అలా చూపించాలా న్యాచురల్గా. ఇప్పుడు నేను మ్యూజిక్ వేసేసి దీన్ని మంచిగా చూపించచ్చు, బట్ మీరు రియాలిటీని ఫీల్ కావాలి కాబట్టి నేను ఎక్కడ మీకు మ్యూజిక్ ఏం పెట్టను అనమాట. ఆల్మోస్ట్ నేను 90% వరకు నా వీడియోస్ అనేసి న్యాచురాలిటీని ప్రూవ్ చేయాలనేసి నేను తీస్తాను. ఇక్కడ మీరున్న ఫీలింగ్ మీకు రావాలి అంటే ఖచ్చితంగా నేను మ్యూజిక్ పెట్టి ఇవన్నీ పెట్టి చేస్తే ఉండదన్నమాట. అందుకే నేను న్యాచురల్ సౌండ్స్ పెడతాను. నాకు తెలిసి ఐ హోప్ బాగా అనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి. ఒకవేళ ఏదైనా బాగా అనిపించట్లేదు, ఏదైనా మార్చుకోవాలనుకుంటే డెఫినెట్లీగా నన్ను నేను మార్చుకొని మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఎండుకు వచ్చేసామనుకుంటా మనం. ఇక్కడ నుంచి కొంచెం రద్దీ తగ్గిపోయింది. ఎలా ఉంది ఏంటో కూడా తెలియదు. ఏదో అసలు వేరు వేరు నా జీవితంలో నేను చూడలేదు ఇలాంటివి. ఇవి అంతే సీ ఫుడ్. దీన్ని స్కుడ్ అని పిలుస్తారంట. ఇక్కడ చూడండి గుడ్లు అనుకుంటా, వీటిని ఆవిరి పడుతుండు. ఓడి అమ్మ, కారం చూడు, మిరగాయలు ఎలా ఉన్నాయి ఇక్కడ. ఇది మాత్రం బాగుంటుందండి ఇక్కడ. ఇది తీసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. అన్నీ ప్రాపర్ ప్యూర్ అదే జ్యూస్ ఉంటుంది అనమాట. మనకి ఎక్కడ కల్తీ అయినట్టు అనిపించదు. మనము జంచుగడ్డ అని పిలుస్తాం కదా, ఇక్కడ జంచుగడ్డలు చూడండి ఇలా ఈ కలర్లో ఉన్నాయి అనమాట. చాలా పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. దాటేది అనమాట. సో దాటుతున్నాం. ఇప్పటి వరకు ఇటంతా కవర్ చేశాను. సో ఇప్పుడు ఇటు వెళ్తున్నాను, ఇటు కవర్ చేద్దాం. సో ఇక్కడ ఉన్నాయి చూడండి మనకి స్టఫ్. తేళ్ళు కావాలా, పురుగులు కావాలా, ఇంకేం కావాలనుకున్నా తినవచ్చు మనం. ఏదో పురుగు బొద్దింకలు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మట్టెలు ఇవన్నీ ఉన్నాయి. సో ట్రై చేద్దామా తినడానికి ఒకటి, చూద్దాము ఎంత ఏంటి తెలుసుకొని ట్రై చేద్దాం. 60 బాతులు అంట. ఇది ఒక తేలు కలిపి 60 బాతులు, 60 బాత్ అంట. సో ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, కానీ మనం ఏమి ట్రై చేయలేము. అందుకే మూసుకొని వెళ్ళిపోతున్నాం. వాడెవడో తినడానికి తీసుకున్నాడు. ఆమె చూడు దాంట్లో కారం కూడా వేస్తుంది. ఆ తేలికి కారం ఎంత వేసి అలా ఇస్తారనమాట. సో మనోడు తింటాడు. మనం తింటే ఇంకెక్కడో పడేయాల్సి వచ్చింది. సో చూసుకుంటే ఈయన తీసుకున్నాడు కదా, ఈయన తినేస్తున్నాడు ఒకటి. సో అడుగుదాం ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి, చూద్దాం ఎలా తింటాడో. చూసుకుంటే ఒక దెబ్బలో తినేసాడు. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. అలాగే తినేసాడు అనమాట. ఏం లేదు, ఒకేసారి నోట్లో పెట్టుకున్నాడు, గుట్ట నవ్వులేసాడు. ఈ అమ్మ తేలిని అలా నవ్వులేస్తారని నాకు తెలియదు ఇప్పటి వరకు. బట్ ఓకే, మనం తినలేం, మనం ఎక్కడ చేయగలుగుతాం? అంత సాహసం మనం చేయలేమయ్యా. అబ్బో ఐ కాంట్. మనం జస్ట్ చూసి ఎక్స్పీరియన్స్ అవుదాం అంతే. ఇందాక మనం అటు సైడ్ అంతా చూసుకున్నాము. సో ఇప్పుడు ఈ లైన్ అనమాట. ఈ లైన్లో నుంచి నేను వెళ్తున్నాను. ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది బాగా.
చూడండి మామిడికాయలు ఇక్కడ ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో, అంత పెద్ద మామిడికాయలు తింటున్నారు ఇక్కడ. అందుకే అది పేరు వచ్చిందనమాట, మ్యాంగో స్టిక్కీ రైస్ అనేసి. అంతా ఇంకా ఫుడ్ మనం ట్రై చేయొచ్చు. వేరే వేరే కంట్రీస్ వాళ్ళు చాలామంది వస్తారు. సో ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ ఏదో ఒకటి తినడం, ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయడం చేస్తూనే ఉంటారు అనమాట. మనందరికీ తెలిసిందే ఇక్కడ అన్ని దేశస్తులు ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ మనం ప్రతి దేశంలో ఉన్న వాళ్ళని ఈజీగా చూడొచ్చు. ఇది ఒక డిష్. సో ఇది బాగుంది అనుకుంటా, బట్ ట్రై చేయాలా. ఇక్కడ ఏది తిందామన్నా కూడా ఎక్స్పెన్సివ్నే ఉంది, అంత తక్కువలో అయితే లేదు. ఎందుకంటే ఇది మెయిన్ మార్కెట్ కాబట్టి, సో టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఏది తిందామనుకున్నా ఎక్కువే ఉంది, తక్కువలో అయితే ఏం లేదు. ఇది మెయిన్ రోడ్డు, మనం ఇటు వెళ్ళాలా. బట్ ఇటు వెళ్ళి ఇది కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం, చూద్దాం ఇటు ముందు ముందు ఏమున్నాయి. ఇవన్నీ ఫుడ్ స్టాల్సే అనమాట. మనకి విజయవాడలో ఈటింగ్ స్ట్రీట్ ఎలా ఉందో, హైదరాబాద్లో మాదాపూర్లో మార్కెట్స్ ఎలా ఉంటాయో మనకి ఫుడ్ కోసం, ఈ చైనా మార్కెట్లో ఇలా ఫుడ్ తినడానికి ఉంటుంది. చూడు, కోడిని ఇలాగా ఏదో బ్రౌన్ కలర్ చేసేస్తారు. ఆ బ్రౌన్ కలర్ వల్ల ఏదో స్మెల్ వస్తూ ఉంటుంది, డిఫరెంట్ స్మెల్, మనకి అర్థం కాదు, అది తీసుకోలేమన్నమాట. ఇక్కడ ఏదో చాలా పెద్ద పెద్ద పాము, చాలా పెద్ద పెద్ద జీవులు ఉన్నాయి ఇక్కడ. చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఇది లాబ్స్టాప్ 1500 బాట్లు అనమాట, అంటే చాలా ఎక్కువ. అండ్ అలాగనే ఇది కూడా చాలా ఎక్కువ. ఇక్కడ తీసుకొని పక్కనే వండుతారు, మనకి కావాలంటే వండించుకోవచ్చు అనమాట. ఇలాగా సేమ్ తీసుకున్న ప్రతి దగ్గర ఇలా వండటానికి ఉంటుంది. మనకి దాన్ని బట్టి ఎలా వండాలంటే అలా వండుతారు. ఆ లాస్ట్ వరకు ఉంది, అక్కడ దాకా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ ఇటు ఇటు ఏమున్నాయి చూసేసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఫ్రూట్స్ ఇక్కడ ఏది తినాలనుకున్నా చూడండి, 50 వాతులు అంట ఇదంతా కలిపి. సో ఇది బెటర్ అని అనొచ్చు, చాలా తక్కువలో దొరుకుతున్నాయి మనకి ఫ్రూట్స్. సో మంచిగా ఒక మంచి ఫ్రూట్లు తినేసి కడుపు నిండించుకోవచ్చు కూడా. ఇక్కడ అందరూ వేరే దేశస్తులే అండి. సో అందరూ వచ్చేసి ఏదో ఒకటి తినాలా, ఏదో ఒకటి చూడాలా అనేసి తిరుగుతూ ఉంటారు ఇక్కడ. మళ్ళీ మనం ఈ గల్లీకి వచ్చేసాము, ఇది వదిలేసి. సో మళ్ళీ ఆ లాస్ట్ వరకు మనం వెళ్ళొచ్చు. చూద్దాం ముందు ముందు ఇంకా ఏం కనపడతాయో. వీళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అంతే కదా, అందరు ఎవరైనా ఇక్కడ వచ్చినప్పుడు మెయిన్గా చైనాని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు. సో చైనా మార్కెట్ని చూడాలనుకుంటారు, కొత్త కొత్త ఫుడ్ ట్రై చేస్తూ ఉంటారు. మనం అంటే తినము, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తింటారు కదా. సో అలా చూడటమే ఇంకా. చూడండి ఇక్కడ వాసన వస్తుంది, వేరేలాగా వస్తుంది అనమాట వాసన. ఎందుకు ఇక్కడ వాసన ఇలా వస్తుందంటే ఇదిగో ఇందుకు, ఇదేంటో కూడా తెలియదు. వాటి బ్రో దట్ స్కుడ్, అక్టోబస్ అనుకుంటా అది. అక్టోబస్ బ్రో, స్కుడ్. ఓ ఓకే, ఇది స్కుడ్ అంట, అక్టోబస్ కాదంట. బట్ కొంచెం అటు ఇటు అలానే ఉంది. దీన్ని గ్రిల్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ కారం ఎంత ఉందో. దాన్ని అలా గ్రిల్డ్ చేసి ఫుల్గా మనం ఎలాగైతే ఇది తందూరి చేసుకుంటామో సేమ్ అలాగా వాళ్ళు కూడా దాన్ని రోస్ట్ చేసేసి తినేస్తారు అనమాట. బట్ క్రేజీ, మనం తినలేం, మన వల్ల కాదు, అంత ఈజీ కాదనమాట తినడానికి. చాలా గట్స్ ఉండాలా. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఇది. సో మూసుకొని చూడటమే మనం. పైన బోర్డులు, ఈ కలర్, ఈ వైబ్ మాత్రం చైనా లాగే కొడుతుంది, ఆల్మోస్ట్ చైనా లాగే కొడుతుంది మనకి.
మనం వేరే దాడ ఉన్నాము, వేరే కంట్రీలో ఉన్నాము. దిస్ ఇస్ నాట్ చైనా, బట్ ఆల్మోస్ట్ అలానే ఉంది. ఇక్కడ మనకి ఇవి కూడా చైనావే. సముద్రంలో దొరికే ప్రతి ఒక్కటి ఇలా దగ్గర ఉంది, అన్నీ తినేస్తారు. ఫ్రూట్స్ మాత్రం బాగున్నాయండి ఇక్కడ, ఒక మాటలో చెప్పాలంటే. మనకి డ్రెస్సులు కావాలి, లుక్ మనం మార్చాలి అనుకుంటే ఇలాంటి దగ్గర దొరుకుతాయి. సో వాళ్ళు వేసుకునే డ్రెస్సులు అలాంటి కైండ్ ఆఫ్ దొరుకుతాయి అన్నమాట. ప్రతి దగ్గర ఉంటారు ఇలాగా ఏదో వేసుకొని చేస్తూ ఉంటారు. ఎవరు ఏం చేసినా కూడా తినటానికి మాత్రమే. ఎక్కడ చూసినా ఎవడో ఒకడు ఏదో ఒకటి తింటనే ఉండు. ఇందాకల వీడియోలో నేను చెప్పానండి ఇది కోడి అనేసి, బట్ ఇది కోడి కాదంట, ఇది బాత్ అంట. నాకు ఇప్పుడే తెలిసింది ఇది బాత్ అనేసి, అందుకే దీన్ని ఇలా చేస్తున్నారంట. ఓకే, సమ్టైమ్స్ అలాగా మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి, మీరు చూసుకోండి. అది ఇంకా స్ట్రీట్ మాత్రం వైబ్ మాత్రం చైనా వైబ్ కొడుతుంది. ఇలా కొంచెం కంటెంట్ కూడా ఉంటుంది అన్నమాట, మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. మన దగ్గర ఫొటోస్కి ఇంత తీసుకుంటారు కదా, సేమ్ అలాగా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా చూడండి సముద్రపు ఉన్నాయి. బోట్ లాగా వేసి డ్రెస్ ఫొటోస్ తీసుకోవటానికి ఇలాగ ఇస్తారనమాట. ఎస్ బ్రో. వాడేంట్రా బాబు అట్టున్నాడు. ఇదంతా స్ట్రీటే, లాస్ట్ వరకు ఉంటుంది. ఇంకా అదే ఫుడ్ ఉంటుంది, అది చూసాల్సింది ఏం లేదు. ఇంకా ముందు చూద్దాం, మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేసేది చాలా ఉంది, ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి మొత్తం. ఇంక ఇలాగా మనం అట్ లాస్ట్కి వెళ్ళేసి వచ్చాము. సో ఇలాగా ఒక లైన్ మొత్తం ఉంటుంది అనమాట మనకి దగ్గర దగ్గర. ఇంకొంచెం ముందుకెళ్తే ఎండ్ అయిపోతుంది ఇది, అంతే. ఇందాక అక్కడ ట్రాఫిక్ లేదు కదా, ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. మన సైడ్లో అయినా డిపెండ్స్ ఆన్ ఏరియా, కొంచెం ట్రాఫిక్ పెద్దగా అవుతుంది, కొంచెం తక్కువ అవుతుంది, అంతే. బట్ కంపేరింగ్ టు మనకి ఇక్కడ చాలా తక్కువనే అనొచ్చు. ఇక్కడ కొబ్బరి బొండాలు చూడండి, ఇక్కడే చాలా తక్కువ ఉన్నాయి, 20 బాతులు అంట. సో 20 బాతులు అంటే దగ్గర దగ్గర మనకి 57 నుంచి 60 రూపాయలు, అంతే, సేమ్ మనలాగానే ఉంది. బట్ ఇవి చిన్నది, చాలా తక్కువలో తక్కువ 20 బాతులు. బట్ మ్యాక్సిమం ఇక్కడ 50-60 బాతులు అమ్ముతారు అనమాట ఒక కొబ్బరి బొండం.
అంటే మన రూపాల్లో చూసుకుంటే 150 రూపాయల దాకా దగ్గర పడుతుంది. ఇక్కడ నుంచి ఆ ఎండ్ వరకు మొత్తం దీన్ని చైనా స్ట్రీట్, చైనా మార్కెట్ అని పిలుస్తారు. సో మనకి ఏదైతే చైనాలో దొరుకుతుందో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో మినీ చైనా వైపు ఇక్కడ మనకి ఉంటుంది. నేను చైనాలో ఇప్పటి వరకు అలా అడుక్కునే వాళ్ళని చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. చూడండి, సో చాలా తక్కువ అనమాట. ఇది కూడా ఏదో అమ్ముతూ వాళ్ళు అడుగుతున్నారు ఏమని చెప్పి, ఏదైనా కొనేసి హెల్ప్ చేయాలా అలాగా. గుంపులు కూర్చుంటున్నారు, ఇంకేది దొరికితే దాన్ని పట్టుకొని తినేస్తున్నారు అనమాట. దిస్ లైన్ ఓన్లీ. చూడండి, అందరు గుంపులుగా ఫుడ్ తినేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు వరకు మనం ఎక్స్ప్లోర్ చేసాము చైనా టౌన్ని, చైనా మార్కెట్ని. సో చైనా ఫుడ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ కల్చర్, ఇవన్నీ మనం చూపించాము. సో ఇది కైండ్ ఆఫ్ మినీ చైనా అని పిలవచ్చు దీన్ని. మొన్న మనం ఏం చూపించాము, పబ్ గురించి, బార్ గురించి ఎంజాయ్ చేసేది చూపించాము. సో నేనేమంటున్నా అంటే, హూ ఆర్ వాచింగ్ మై వీడియోస్, సో వాళ్ళందరికీ ప్రాపర్ వైబ్ని ఇస్తాను నేను, అంతే. సో అలానే డైలీ తాగాను అంటే నేను డైలీ తాగుతాను అని కాదు, అలానే తాగను అంటే అసలు తాగను అని కూడా కాదు. డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు, ఆ మూమెంట్కి తగ్గట్టు ఆ వీడియోని అలా క్రియేట్ చేయాలంటే అది అలా ఉండాలా. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక నేను దీని గురించి ఇంతకు మించి ఎక్కువ మాట్లాడను, మంచి విజువల్స్ చూపిస్తాను, చూడండి. మనం మెయిన్ రోడ్కి వచ్చేసాము, ఎక్కడైతే దిగామో అక్కడ ఉన్నాం అనమాట. సో ఇది మాల్. సో మెయిన్గా మనకి ఇక్కడే మెయిన్గా ఒకటి పెద్దది ఉంటుంది, దీని తర్వాత ఇక్కడ గల్లీస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఎలాంటి సిగ్నల్స్ ఏమి లేవు అనమాట. సిగ్నల్స్ ఏం లేవు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే ఖాళీగా ఉంటుందో అప్పుడు మనం దాటాలా. ఒకవేళ ఎవరైనా వస్తున్నా కూడా మనం చిన్న మూమెంట్ ఇస్తే చాలు, వాళ్ళు ఆగిపోతారు ఇలాగా. ఒకవేళ ఎవరైనా వస్తున్నా కూడా చిన్న మూమెంట్ ఇస్తే చాలు అనమాట, అలాగా మొత్తం కార్లు అన్నీ ఆపేస్తారు.